వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నా టైంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 ఏళ్ళు కోవిడ్, అంటే నాకు 3 ఏళ్ళే ఛాన్స్ దొరికింది. వేలాది కోట్లు తెచ్చి మళ్ళా అందరి అంతకుముందు గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, మరి అప్పుడు ఎందుకు చేయలే? సత్తా ఉండాలా. కొంతమంది ఏం చెప్తారంటే ఆ గవర్నమెంట్ చేసింది ఈ గవర్నమెంట్, అవన్నీ ఉత్తమాటలు. చేతనైనోడు ఎప్పుడైనా చేస్తాడు. ముత్తంరెడ్డి సాబ్ చేయలేడు అప్పుడు. ఎవరు ఏ కాన్స్టిట్యూన్స్ లా కానీ సెంటర్ లైటింగ్ మొత్తం డబుల్ రోడ్లు అన్ని నీకు 4 లేన్స్ మళ్ళా చెక్ డ్యామ్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన తెచ్చింది. అట్లా 100% నేను సార్ట్అవుట్ చేస్తా. సీఎం గారు హామీ ఇచ్చిండు, అన్ని మనం ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా చేస్తామన్నాడు. అదే విధంగా దామోదర్ రాయనరసింహ గారు నిన్న పూర్తిగా మానిటర్ చేసిండు, వివేక్ గారు మానిటర్ చేసిండ్రు, మంత్రి గారు. ఇప్పుడు దామోదర్ రాయనరసింహ ఇడికి వస్తున్నాడు అన్న. వివేక్ గారు అటు ఎమ్మెల్యేతోని అటు గన్పూర్ మండల్ తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆడ కూడా చాలా నిన్న ప్రాణ నష్టము. ఆల్రెడీ 2 గల్లంతు, ఒకరి బాడీ దొరికింది, ఇంకొకరు బాడీ దొరకలే. అది చాలా బాధాకరం. మేము మాక్సిమం ఉన్నామాడ, కానీ ఆడ వాటర్ ఏంటంటే అనుకూలే, మనకు వెదర్ అనుకూలించాలి కదా. డిజాస్టర్ టీం వచ్చింది, నేషనల్ డిజాస్టర్ టీం వచ్చింది, స్టేట్ డిజాస్టర్ టీం వచ్చింది, ఫైర్ డిపార్ట్మెంట్. మరి ఇంకొకటి ఏంటంటే స్పెషల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ కు పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బ్రహ్మాండంగా పనిచేసింది. ఒక రెవెన్యూ ఫెయిల్ అయింది, ఎక్కడ కూడా ఎంఆర్ఓలు లేరు, ఎవ్వరు కూడా ఫెయిల్ మీద లేరు. చాలా బాధాకరం. వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నేను యాక్షన్ తీసుకొని టైం ఎక్కడ ఫోన్లు చేయడానికి కూడా టైం లేదు. మేము ఎవరు బిజీలో అలా ఉన్నాం. ఆడ వాళ్ళని ఎట్లా రక్షించాలని. నేను కొంతమంది బ్రిడ్జ్ మీద స్టక్ అయిపోయిండ్రు. ఏది రాజ్పేట్ దగ్గర ఈ మన ధూప్ సింగ్ తాండా వాళ్ళు అయితే 2 గల్లంత అయినరు. ఇక ఒక బాడీ దొరికింది, ఇంకో బాడీ దొరకలే. అది కూడా ఎందుకంటే చాలా ఘోరమైన పరిస్థితి చేసింది డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ కానీ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా పనిచేసిండ్రు. చాలా మంది నేను చెప్పడం ఏంటంటే కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాను, రిపోర్ట్ తయారు చేయమని. ఎవరైతే నిన్న ఫీల్డ్ లో లేరో వాళ్ళందరినీ తీసుకపోయి మారుమూరు ప్రాంతంలో లేకపోతే సస్పెండ్ అనేది చేయాలి. అందరికి ఉంటాయి అక్కడ మంచి ప్రాణాలు పోతుంటే పండుగలు చేసుకోవడం అవసరమా అని అడుగుతున్నా. తప్పు కదా, పండుగ అందరికి ఉంటది కదా. అది అనుకోని విపత్తు కదా సార్, అనుకోకుండా వచ్చింది. మనకు ప్రకృతి అనుకూలించాలి. నిన్న హెలికాప్టర్ కూడా మేము ట్రై చేసాం పొద్దు నుంచి. సిఎస్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి. కానీ వెదర్ అనుకూలించేది రాదు కదా. వెదర్ సహకరిస్తే చాపర్ వచ్చేది. చాపర్ వస్తే ఇద్దరిని కూడా కాపాడేవాళ్ళం. ఆ వెదర్ సహకరించక ఇద్దరిని మనం కోల్పోవడం జరిగింది. అంటే ఇంకొకరు దేవుని దయ వల్ల మరి ఏం కాకపోతే మంచిది. చాలా ఘోరమైన పరిస్థితి. వాళ్ళు దాదాపు ఒక 7-8 గంటలు పట్టుకున్నారు. చెట్టును పట్టుకుంటే చెట్టు కూడా వెళ్ళిపోతే మళ్ళీ పోల్ను పట్టుకున్నారు. ఆ పోల్ కూడా కొట్టుకుపోయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.